మారం చేస్తున్నారనో లేక మంచి ర్యాంక్ సంపాదించాలనో మీ పిల్లలకు బండి కొనిస్తున్నారా? మైనారిటీ తీరకుండానే వారికి బైక్ ఇస్తున్నారా? అయితే కాస్త జాగ్రత్త. ఆ విషయంలో ఆలోచించి అడుగు వేయండి. లేదంటే మీ పిల్లలతో పాటు మీరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. నిండా 16 ఏళ్లు కూడా లేవు ఇక్కడికొచ్చిన విద్యార్థులకు. కానీ సిటీ ట్రాఫిక్ లో బైకులపై కార్లతో దూసుకుపోతారు. పోలీసులకు పట్టుబడితే తప్పించుకునేందుకు నానా ఎత్తులు వేస్తారు. చివరకు ఎక్కడో ఒకచోట ప్రమాదాలు చేస్తారు. వీరు వాహనాలు నడపడమే తప్పంటే ఇక ఎంచక్క మందు కొట్టి వీరంగం చేస్తున్నారు మైనర్లు. మరోవైపు వీళ్లను కన్న తల్లిదండ్రులు మైనారిటీ తీరకుండా వాహనం కొనివ్వకూడదని తెలిసి కూడా తప్పు చేస్తున్నారు. అందుకే వీరికి కౌన్సిలింగ్ పేరుతో శిక్ష వేశారు పోలీసులు. ఇటీవల బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదంలో రమ్య అనే చిన్నారి మరణించింది. ఆ చిన్నారిని బలి తీసుకుంది ఓ మైనర్. తప్పదాగి కారు నడిపి చిన్నారి రమ్యను ఆమె బాబాయిని పొట్టన పెట్టుకున్నాడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మొదటి రోజే 160 మంది తాగి వాహనాలు నడుపుతూ చిక్కారు. సికింద్రాబాద్లోనూ మరో 267 మంది స్టూడెంట్స్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతూ దొరికారు. నెక్స్ట్ టైం దొరికితే వాహనం నడిపిన మైనరే కాదు, వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఫర్ మైనర్స్ డూయింగ్ ది డ్రైవింగ్ విదౌట్ ఎ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అట్లా చేస్తే నిన్న 267 కేసెస్ బుక్ అయినాయి నార్త్ డిస్టిక్లో. దానికోసం మేము ఈరోజు వారి పేరెంట్స్కి కౌన్సిలింగ్ సెషన్ పెట్టుకున్నాము. ఇంతకుముందు మేము ఒక్క రోజు కౌన్సిలింగ్ సెషన్ పెట్టేవారు, ఇప్పుడు 3 రోజు పెడుతున్నాము. ఫ్యూచర్లో కూడా ఇట్లా స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ అవుతాయి. మీకు అందరికీ తెలుసు, మా అభిప్రాయం ఇది స్పెషల్ డ్రైవ్స్ పెట్టడానికి కానీ చెక్స్ చేయడానికి కానీ అది సేఫ్టీ ఆఫ్ సిటిజన్స్ మెయిన్ ముఖ్యం ఉంది. అందరూ రెస్పాన్సిబుల్ ఉండాలి. ఆల్ కమ్యూటర్స్ ఆన్ ది రోడ్, వెదర్ డ్రైవింగ్ మోటార్ సైకిల్, కార్, బస్ కానీ ఆర్ పెడెస్ట్రియన్స్ కూడా అందరూ సేఫ్గా ఉండాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి. దానికోసం ఇది అవేర్నెస్ డ్రైవ్. అంతేకాదు, పేరెంట్స్ కు 3 రోజుల కౌన్సిలింగ్ ఇస్తామంటున్నారు పోలీసులు. వీరిలో భయం ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 3 రోజుల కౌన్సిలింగ్ ను వ్యతిరేకిస్తున్నారు పేరెంట్స్. తప్పు మాదే, అసలు వెహికల్ లేదు కానీ కాలేజ్ కానీ ఇచ్చినాం మేము. అంటే డైలీ పోతారు కదా, ఏం కాదని మేము అనుకున్నాము. మొన్న ఇష్యూ వల్ల బాబు ఇదైందని చెప్పిందండి. ఇక కౌన్సిలింగ్ చేసేసి చాలాన్ని ఇచ్చినండి. నిన్న చాలాన్ని కట్టేసి మీరు కౌన్సిలింగ్ అయినాక తీసుకోమని చెప్పారు. చిన్న చిన్న అవసరాల కోసం వాహనాలు తీసుకుని బయటకు వెళితే మైనర్లను పోలీసులు పట్టుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తమ వాహనాలను యూజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. నిన్న బైక్ పట్టుకున్నారు, నాది మైనర్ డ్రైవింగ్ కింద 17 years. అది మళ్ళీ తీసుకొని కౌన్సిలింగ్ అయినాక ఇచ్చేస్తామని చెప్పినారు. మొన్న ఒక యాక్సిడెంట్ అయింది కదా సెంటెన్స్ దగ్గర, దానికోసం మనం డ్రింకింగ్ డ్రైవింగ్ అన్ని చెక్ చేసి బైక్ తీసుకొని ఇచ్చేస్తాను కౌన్సిలింగ్ అయినాక. అంటే కాలేజ్ టైంకి వెళ్ళాలి కదా, బస్సెస్ టైంకి రావు. అదే ఇప్పటి నుండి బండి తీసుకోకుండా ఆటోలో వెళ్దామని డిసైడ్. ఈ డ్రైవ్స్ విషయంలో ట్రాఫిక్ పోలీసులు ముందే కళ్ళు తెరిచుంటే బాగుండేదంటున్నారు జనం. అలా చేసుంటే చిన్నారి రమ్య బ్రతికి ఉండేదంటున్నారు.